ఇరాన్తో అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం కొనసాగుతుంది. ఏం చేసినా ఇరాన్ దారికి రాకపోవడంతో రోజురోజుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహనం కోల్పోతున్నారు. హర్మూజ్ తెరవాలంటూ ఇరాన్పై బూతులతో విరుచుకుపడ్డారు. మీరంతా నరకానికి పోతారంటూ ఇరాన్పై శాపనార్థాలు పెట్టారు. హర్మూజ్ తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలపై దాడి చేస్తామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ టార్గెట్ చేసి కూల్చివేస్తోంది. ఇందులో భాగంగానే మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్పై దాడులకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని మంగళవారం పవర్ ప్లాంట్, బ్రిడ్జ్ డే అంటూ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు ట్రంప్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ధీటుగా ఎదుర్కొంటుంది. అంతేకాదు గత 3 రోజుల నుంచి 4 యుఎస్ విమానాలపై ఇరాన్ దాడి చేసింది. తాజాగా అమెరికా వైమానిక దళానికి చెందిన C-130 అనే యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. ఇస్ఫహాన్ దక్షిణ భాగంలో కూల్చివేసినట్టు తెలిపింది. అయితే F-15E పైలట్ను స్వదేశానికి రప్పించేందుకు జరుగుతున్న గాలింపు, సహాయక చర్యల మధ్య ఇస్ఫహాన్ గగనతలంపై మరో అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇక అంతకుముందు ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు చెందిన యుద్ధ విమానం F-15E స్ట్రైక్ ఈగల్ కూలిపోయింది. ఈ ఘటనలో గల్లంతైన రెండో పైలట్ను తాజాగా అమెరికా దళాలు గుర్తించి రక్షించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ను తమ సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం అతడు అమెరికా బలగాల ఆధీనంలోనే సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. ఇరాన్లోని ప్రమాదకరమైన పర్వతాల్లో అతడిని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఓవైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తుంటే, మరోవైపు అతడి కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ఇతర అమెరికా యోధులు అతడి లొకేషన్ను 24 గంటలు గమనిస్తూనే ఉన్నారని ట్రంప్ వెల్లడించారు. పైలట్ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ విమానాలను పంపానని, తమ రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదన్నారు ట్రంప్. ఇక హర్మూజ్ జలసంధి తెరవాలని ట్రంప్ చాలా రోజుల నుంచి ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ జలమార్గం ద్వారా నౌకల రాకపోకలు దాదాపు ఆగిపోవడంతో చమురు ధరలు పెరిగాయి. అమెరికా బెదిరింపులకు ఇరాన్ ఏమాత్రం బెదరడం లేదు. హర్మూజ్ జలసంధి తెరవాలని, లేదంటే భీకర దాడులు చేస్తామని మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన గడువు ముగుస్తూ ఉండడంతో ఏం జరుగుతుందోనని పశ్చిమాసియాలో ఉత్కంఠ నెలకొంది.